హాయ్, వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్. వార్తలు చదువుతున్నది పి రాజేశ్వరి. ఆల్మోస్టాలు ఇప్పుడుండే ట్రెండ్ ప్రకారం చూసుకున్నా కానీ దాదాపు 135 సీట్స్ అయితే కంపల్సరీగా వస్తున్నాయి. అది 100% జరుగుతుంది. ఇంకా కొన్ని జరగాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 1 వీక్ 10 డేస్ జరుగుతాయి. ఇవన్నీ జరిగితే నా లెక్క ప్రకారం 160 వరకు రావచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఈ పాయింట్ ఇంకోటి కూడా చెప్తాను. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుందని నేను 3.5 సంవత్సరాల క్రితం చెప్పాను. నాతోటి తిరిగిన వాళ్ళకు నాతోటి ఉన్న వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ వెళ్ళి పోకుండా బట్టి నేను అప్పుడే చెప్పాను. మనిషి దానికి మీకు చూడండి, ఎంతైనా పెడితే తింటాడు కానీ తిడితే పడడు, లేదంటే కొడితే పడడం సామెత ఉంది కదా మనకు. అట్లాగే ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రతి వాడిని బెదిరించడం, భయపెట్టడం అనేది ఒకటి బాగా అలవాటు అయిపోయింది. ఎక్కడ ఏది చిన్న అన్యాయం జరిగినా, ఒక అన్యాయం జరిగింది అనుకోండి, అన్యాయం జరిగినప్పుడు అన్యాయం ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు కొంత రియాక్షన్ మాట్లాడటం కానీ, లేకుంటే దాన్ని వ్యతిరేకించడం కానీ వ్యక్తీకరిస్తారు. దాన్ని వ్యక్తీకరించే స్వతంత్రం కూడా లేని పరిస్థితి అనమాట. ఎవరన్నా మాట్లాడితే వాటి మీద కేసు పెట్టి లోపలేసే పరిస్థితి. దాన్ని ఎవరు హర్షించరు. సహజంగా మన జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే, ఎవరికన్నా ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ వ్యక్తే కదా నష్టపోయేది, ఒక వ్యక్తి ఇద్దరు జరిగితే నాకేమవుతుంది. కానీ ఇది సమాజంలో ఎప్పుడు కూడా ఒక దుర్మార్గమైన పనిగా జరిగి ఒక వ్యక్తి మీద కానీ ఏదైనా అరాచకం కానీ ఏదైనా జరిగితే ఆ యొక్క వ్యక్తి ఒకటే కాదు, జరిగిన విధానాన్ని సమాజం అంతా చూస్తుంటుంది. ఇవాళ అతని మీద దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీలో పనిచేయడం కోసం ఈ అవకాశాన్ని కల్పించారని నేను భావిస్తున్నాను. ఇలాంటి అవకాశం కల్పించినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి, నరసింహారెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పార్టీ బాధ్యతలు అప్పచెప్పింది కాబట్టి పార్టీ ఆదేశాల అనుసారంగా పనిచేయడం ఒకటే నా బాధ్యత. నాకు ఏదైనా ఒక కమిట్మెంట్ ఒకటి ఒప్పుకున్నా కానీ, లేకుంటే ఒకటి ఇచ్చినా కానీ దాన్ని సక్రమంగా నెరవేర్చడమే నా యొక్క బాధ్యతగా ఫీల్ అవుతా. నేను ఏ పని పట్టుకున్నా దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తాను. ఏ మేరకు చేయగలుగుతాం అనే దానికి మనం రిజల్ట్ చెప్పలేము, కానీ నిజాయితీగా దానికోసం మాత్రం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ముందు కూడా పార్టీ ప్రాంతంలో రేపు ఎలక్షన్స్లో నరసింహారెడ్డి గెలుపు కోసం కానీ, ఇంకా మిగతా చోట్ల కూడా జిల్లాలో కానీ నాకున్న పరిచయాలు, ఏ ప్రాంతంలో నాకు ఇదంటే స్టేట్ పోస్ట్ కాబట్టి ఎక్కడెక్కడ నాతో ఏదైనా పార్టీకి ప్రయోజనం ఉంటే ఆ ప్రాంతాలకు వెళ్ళి కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా రేపటి ఎలక్షన్లో పార్టీ గెలిపించే దానికోసం, గెలవడం కోసం నా వంతు చూసి నేను తప్పనిసరిగా చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. భావన ఉంటుంది, దాన్ని అతను గుర్తించలేకనే నేను కొంతమంది బీపీఆర్ లాంటి నాయకులతో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏంటో కూడా నాకు తెలిసింది. అలాంటి ఆలోచనలకు వెళ్ళి ఈ పరిస్థితి వచ్చిందనమాట. ఇవాళ నేను 81 నుంచి తిరుపతి నాయుడు గారు సమితి ఎలక్షన్ తప్పటి నుంచి నాకు ఓటు వస్తుంది. అప్పటి నుంచి నేను రాజకీయాలలో ప్రత్యక్షంగా పరోక్షంగా కానీ కొనసాగుతున్నాను, చూస్తున్నాను. ఇంతటి వ్యతిరేకత ఎప్పుడు